వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో రెఫరెన్స్ ట్యాబ్లో ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇన్సర్ట్ ఫుట్ నోట్, ఇన్సర్ట్ ఎండ్ నోట్. ఈ ఆప్షన్స్ అనేది ఏ విధంగా యూజ్ అవుతాయి అనేది చూద్దామండి. చూడండి వ్యూయర్స్, రెఫరెన్స్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ మొత్తం యూజ్ చేయాలంటే మనకి ఎక్కువ మ్యాటర్ కావాలండి. అంటే ఏంటి, ఒక సింగిల్ పేజీ మ్యాటర్ సరిపోదండి, కొంచెం ఎక్కువ పేజెస్ మ్యాటర్ కావాలి. ఓకేనా? ముందు మనం ఏం చేద్దామంటే అసలు మాన్యువల్గా అసలు ఇన్సర్ట్ ఫుట్ నోట్, ఇన్సర్ట్ ఎండ్ నోట్ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనం నేర్చుకునే ఆప్షన్ ఏంది, ఇన్సర్ట్ ఫుట్ నోట్, ఇన్సర్ట్ ఎండ్ నోట్. ఈ టూ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ యూజ్ చేసే ముందు మనం ఏం చేయాలంటే, చూడండి వ్యూయర్స్, నేను ఒక 4 పేజెస్ మ్యాటర్ తీసుకున్నానండి. ఓకేనా? సింగిల్ పేజ్ ఉందనుకోండి దాని లెటర్ అంటారు, అంటే ఎక్కువ పేజెస్ ఉందనుకోండి దీనిలో ఒక డాక్యుమెంట్ అంటారు. అలా నేను ఒక 4 పేజెస్ అంటే ఎంటీ పేజెస్ తీసుకోండి, దానిలో మ్యాటర్ తీసుకోండి ఏదైనా. ఓకేనా? 4 పేజెస్ అయినా, 6 పేజెస్ అయినా, 40 పేజెస్ అయినా మీ ఇష్టం అండి, కానీ ఒకటికన్నా ఎక్కువ పేజెస్ అనమాట. ఓకేనా? అలా మ్యాటర్ తీసుకున్నాను. చూడండి, ఇదేమో ఫస్ట్ పేజ్, ఇదేమో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇలా 4 పేజెస్ తీసుకున్నాను. ఓకేనా? ఇది ఒక డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఎండింగ్ ఎక్కడ ఉంది, ఇదిగోండి, యువర్ డాక్యుమెంట్ అనే ఇక్కడ దాకా ఉందన్నమాట. డాక్యుమెంట్ ఎండింగ్ అనేది ఇక్కడ దాకా ఉంది. ఓకేనా? మరి ఇప్పుడు ఫుట్ నోట్, ఎండ్ నోట్ ఈ ఆప్షన్స్ ఎలా యూజ్ చేస్తామంటే ఏం లేదండి, ఇప్పుడు జనరల్గా మనం చిన్నప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని మీనింగ్స్, అంటే ఒక్కో పేజీలో కొన్ని మీనింగ్స్ తెలియలేదనుకోండి దాన్ని కింద రాసుకుంటూ ఉంటాం. అంటే ఇమేజెస్ అనే వాడు దాని మీనింగ్ తెలియదు, దాన్ని ఫొటోస్ అంటారు, వాల్ పేపర్స్ అంటారు, ఏదైనా అనొచ్చు. ఓకేనా? అలానే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఇప్పుడు థర్డ్ పేజీలోకి వెళ్ళి ఇక్కడ నాకు డాక్యుమెంట్ అనే వాడు తెలియదండి. అంటే దీన్ని ఏం చేస్తున్నా అంటే దీని మీనింగ్ వేరే మీనింగ్ తెలుసు, అంటే పేజీ అనే ఏదో ఒకటి. దీన్ని నేను సెలక్షన్ చేసి ఇన్సర్ట్ ఫుట్ నోట్ అన్నా అనుకో, ఆటోమేటిక్గా కర్సరు ఆ పేజీ, ఏ పేజీలో అయితే నువ్వు సెలక్షన్ చేసావో ఆ వర్డ్ని, ఆ పేజీ కింద కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉండేది. అక్కడ మీరు నోట్ చేసుకోవచ్చు. అలానే నేనేం చేశాను, మళ్ళీ రెండో పేజీలోకి వెళ్ళి ఇక్కడ గ్యాలరీస్ అనే వాడు నాకు కొంచెం వేరేగా తెలుసు. నేనేం చేస్తున్నాను, గ్యాలరీస్ అనే దాన్ని సెలక్షన్ చేసి ఇన్సర్ట్ ఫుట్ నోట్ అన్నా, ఆటోమేటిక్గా కింద కర్సర్ వచ్చేస్తుందండి. ఓకేనా? అలానే మళ్ళీ థర్డ్ పేజీలోకి వెళ్ళి వేరొక వాడిని సెలక్షన్ చేసి ఇన్సర్ట్ ఫుట్ నోట్ అన్నారు అనుకోండి, మళ్ళీ దాని కిందే వచ్చేస్తుంది. అంటే ఫుట్ నోట్ అంటే ఏంటంటే ఫుట్ నోట్, ఫుటర్లో ఆటోమేటిక్గా నోట్ చేసుకోవచ్చు. అంటే ఏ పేజీలో అయితే నువ్వు సెలక్షన్ చేసి ఫుట్ నోట్ అంటావో ఆ పేజీ అడుగు బాగానే నోట్ చేసుకోగలవు. మరి ఎండ్ నోట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పేజీకి వెళ్ళి నేనేం చేస్తున్నా అంటే కోఆర్డినేట్, ఈ కోఆర్డినేట్ అనే దాన్ని సెలక్షన్ చేసి ఇన్సర్ట్ ఎండ్ నోట్ అన్న, ఆటోమేటిక్ ఏమైంది, డాక్యుమెంట్ ఎండింగ్లో, అంటే 4th పేజీలోనే కదండి మన డాక్యుమెంట్ ఎండింగ్ అయింది, దాని కింద కర్సర్ బ్లింక్ అవుతూ ఉండిద్ది. ఓకేనా? అంటే అక్కడ నోట్ చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు నేను సెకండ్ పేజీలోకి వెళ్ళి ఏదో ఒక వాడిని సెలక్షన్ చేసి ఇన్సర్ట్ ఎండ్ నోట్ అన్నా అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడే వచ్చేస్తుంది మళ్ళీ దాని కిందే. ఓకేనా? ఈ విధంగా అంటే ఏంటంటే ఫుట్ నోట్ అంటే ఏ పేజీలో అయితే నువ్వు సెలక్షన్ చేసావో దాని కింద నోట్ చేసుకోవడానికి. ఎండ్ నోట్ అంటే నువ్వు ఏ పేజీలో అయినా సెలక్షన్ చేయండి, కానీ డాక్యుమెంట్ ఎండింగ్లో ఆ చివర ఆటోమేటిక్గా కర్సర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది, అంటే అక్కడ నోట్ చేసుకోవడానికి మాత్రమే. ఈ విధంగా చూడండి వ్యూయర్స్, మనకి ఫుట్ నోట్స్ ఎలా ఉంటాయంటే దాని బుల్లెట్స్ ఈ న్యూమరికల్ లెటర్స్లో ఉంటాయి, అంటే 1, 2, 3 ఈ విధంగా వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఈ ఎండ్ నోట్స్ ఎలా ఉంటాయి అంటే రోమన్ లెటర్స్లో, స్మాల్ రోమన్ లెటర్స్లో వచ్చేస్తాయి. ఓకే వ్యూయర్స్, ఇప్పుడు ఈ విధంగా ఎందుకు చెప్తున్నానండి, ఇప్పుడు మన ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి 4 పేజెస్ మ్యాటర్ తీసుకుందాం, 4 అయినా 5 అయినా. ఇప్పుడు చెప్పినట్టుగానే చూద్దామండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎంఎస్ వర్డ్లోకి వచ్చేసానండి. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా మ్యాటర్ రావాలంటే మీకు ఆల్రెడీ తెలిసట్టుకుంటా 6 పేజెస్ మ్యాటర్ రావాలండి. నేను =rand ఓపెన్ బ్రేసెస్ 100, 1 మళ్ళీ క్లోజ్ బ్రేసెస్ అని ఇప్పుడు మీరు ఎంటర్ కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా 5 పేజెస్ మ్యాటర్ వచ్చేసిందండి. చూడండి, ఈ విధంగా 5 పేజెస్ మ్యాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ 5 పేజెస్ మీదే మనం ప్రాక్టీస్ అనేది చేద్దామండి. ఓకేనా? చూడండి ఇక్కడ 5 పేజెస్ మ్యాటర్ కనబడుతుందా లేదా, మొత్తం పైన టాప్లో ఒక 4 పేజెస్, కింద డాక్యుమెంట్ ఎండింగ్ 5th పేజీ కనబడుతుంది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే
ఫస్ట్ పేజీలోకి వెళ్తున్నానండి. ఫస్ట్ పేజీలో ఇక్కడ డిజైన్ అనే వర్డ్ ఉంది కదా, దీన్ని సెలక్షన్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ ఫుట్ నోట్ అంటున్నా. ఇన్సర్ట్ ఫుట్ నోట్. ఎప్పుడైతే నేను ఇన్సర్ట్ ఫుట్ నోట్ అంటానో ఆ పేజీ అడుగు బాగా కర్సర్ వచ్చేసింది చూడండి. ఇదిగోండి, వచ్చిందా రాలేదా? ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. అంటే డిజైన్ అంటే ఏంది, స్టైల్ అని ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. అలానే చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫోర్త్ పేజీలో ఏదో ఒక మ్యాటర్ సెలక్షన్ చేసి ఇన్సర్ట్ ఫుట్ నోట్ అన్న. చూడండి, ఆ పేజీ అడుగు బాగానే కర్సర్ వచ్చిందా రాలేదా? ఇక వచ్చింది చూడండి. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చండి. అంటే దాని మీనింగ్ ఏదో ఒక మీనింగ్ మీరు టైప్ చేసుకోవచ్చు. అంటే ఏ పేజీలో అయితే సెలక్షన్ చేస్తే ఆ పేజీ ఆటోమేటిక్గా అడుగు బాగానే కర్సర్ అనేది వచ్చేస్తుంది. అలానే చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సెకండ్ పేజీలో ఏదో ఒక మ్యాటర్ని సెలక్షన్ చేసి, ఏదో ఒక మ్యాటర్ వర్డ్ అయినా ఏదైనా క్యారెక్టర్ అయినా సెలక్షన్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ ఎండ్ నోట్ అంటున్నాను అండి. ఇన్సర్ట్ ఎండ్ నోట్. ఎప్పుడైతే ఇన్సర్ట్ ఎండ్ నోట్ అంటానో చూడండి, కర్సర్ అనేది ఎక్కడ వచ్చింది, డాక్యుమెంట్ ఎండింగ్లోకి వచ్చేసింది చూడండి. ఇక్కడ నోట్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా, ఏదైనా మీ ఇష్టం ఈ టైప్లో. అలానే చూడండి వ్యూయర్స్, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ థర్డ్ పేజీలో సెలక్షన్ చేసి ఏదో ఒక వర్డ్ని మళ్ళీ ఇన్సర్ట్ ఎండ్ నోట్ అన్న, మళ్ళీ దాని కింద కర్సర్ వచ్చేసింది చూడండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి మ్యాటర్ టైప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫుట్ నోటు ఎండ్ నోటు ఈ విధంగా యూజ్ చేయొచ్చండి. ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతుంది చూడండి. మీకు ఎండ్ నోట్స్ ఏమో ఎలా ఉన్నాయి, రోమన్ లెటర్స్లో ఉన్నాయండి. అలానే ఫుట్ నోట్స్ చూద్దాం చూడండి. ఫుట్ నోట్స్ ఎలా ఉన్నాయండి, న్యూమరికల్ లెటర్స్లో ఉన్నాయి. ఓకేనా, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అలానే చూడండి, ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ ఫుట్ నోటు, ప్రీవియస్ ఫుట్ నోటు, నెక్స్ట్ ఎండ్ నోటు, ప్రీవియస్ ఎండ్ నోటు. అంటే మనం ఎగ్జాక్ట్గా ఫుట్ నోటు ఎండ్ నోటు ఇవి ఇచ్చాం కదండి. ఈ ఆప్షన్స్ ఆ వర్డ్స్ అనేది ఎక్కడ సెలెక్షన్ చేసావు ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఈ ఆప్షన్స్ అనేది యూజ్ అవుతాయి. ఏం లేదండి, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏ ఆప్షన్ అయినా ప్రెస్ చేయండి. ప్రీవియస్ ఫుట్ నోట్ అయినా, నెక్స్ట్ ఎండ్ నోట్ అయినా, నెక్స్ట్ ఫుట్ నోట్ అయినా, ఇక్కడ నేను ప్రీవియస్ ఫుట్ నోట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తున్నా. ఆటోమేటిక్గా చూడండి కర్సర్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇది మనం స్టార్టింగ్ పెట్టాం చూసారా, డిజైన్ అని. అక్కడ ఏమొచ్చింది, సూపర్ స్క్రిప్ట్లో ఇక్కడ 1 అనేది డిస్ప్లే అవుతుందా లేదా? మీరు అక్కడ కర్సర్ పెట్టండి, ఆటోమేటిక్గా ఏం చూపిస్తుంది చూడండి. దాంట్లో అంటే కింద ఫుట్ నోట్లో ఏదైతే నోట్ చేసామో ఆ వర్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనండి, ఈ విధంగా ప్రతి చోట డిస్ప్లే అవుతూ ఉంటుంది. అలానే మళ్ళీ నెక్స్ట్ ఫుట్ నోట్ అనండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి చూడండి, ఇక్కడ ఇందాక మీరు ఎలిమెంట్స్ అనే వర్డ్ని సెలెక్షన్ చేసి ఫుట్ నోట్ పెట్టారు. సో ఇక్కడ ఏం చూపిస్తుంది, 2 అని డిస్ప్లే అవుతుంది చూడండి. మైన మ్యాటర్ చూపిస్తుంది, ఏది కింద నోట్ చేస్తుంది. అలానే నెక్స్ట్ ఎండ్ నోట్ అయినా, ప్రీవియస్ ఎండ్ నోట్ అయినా ఈ విధంగా చూసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఎంఎస్ వర్డ్లో ఇన్సర్ట్ ఫుట్ నోట్, ఇన్సర్ట్ ఎండ్ నోట్ అనే ఆప్షన్స్ అనేవి యూజ్ చేస్తామండి. వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.